ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం మైదాగూలం గ్రామంలో 3 రోజుల క్రితం జరిగిన రవికుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ మహేష్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ హత్యకు కారణం అక్రమ సంబంధమని తెలిపారు. గోవిందరాజులు ఆనంద్ ఇద్దరు రవిని మద్యం తాగించి వేట కొడవళ్లతో నరికి హత్య చేశారని, వారు ఈ విషయాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. వీరిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జరిగిందండి. వివరాల్లోకి వెళ్తే రవికుమార్ అనే వ్యక్తి మిస్ అయ్యాడు. తర్వాత అతను హత్య గావించబడ్డాడు. అతన్ని చంపిన వ్యక్తులు ఇద్దరు బోయ గోవిందరాజు, బోయ ఆనంద్. అందులో ఎందుకు చంపారు అనేది ఇక్కడ వివరాల్లోకి వెళ్తే ఇల్లీగల్ అఫైర్ అనేది ఇక్కడ ఒక మెయిన్ రీజన్ అండి. మెయిన్ ఇల్లీగల్ అఫైర్ ఎవరితో ఉందంటే ఈ రవికుమార్ అనే వ్యక్తి బోయ ఆనంద్ యొక్క భార్య శాంతమ్మతో ఇల్లీగల్ అఫైర్ ఉండడం, అది తెలుసుకొని బోయ ఆనంద్ మరియు అతని తమ్ముడు గోవింద్ ఇద్దరు అతనితో చాలాసార్లు వారించారు, ఇది మానుకో అని. వాళ్ళ మధ్యన చిన్న చిన్న గొడవలు కూడా అయినట్టు తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. ఆ తర్వాత వీళ్ళు ప్లాన్ ప్రకారం 24వ తేదీ ఇతన్ని డిన్నర్కి రమ్మని చెప్పి పిలవడం, ఆనంద్ అనే వ్యక్తి పిలవడం. దాంతో రవికుమార్ తన ఇంట్లోనే చికెన్ చేయించుకొని అతనితో పాటు వెళ్లి ఆ తర్వాత అతను కనబడడం లేదని మనకు కంప్లైంట్ రావడం జరిగింది. వీళ్ళు ఎట్లా చంపారంటే ఒక కత్తితో బోయగా గోవింద్ వెనక నుంచి ఇతన్ని కత్తితో గొంతు దగ్గర పొడిచి ఆ తలని మొండాన్ని వేరు చేసి పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత కన్ఫెషన్ లో మనం ఈ రోజు వీళ్ళని పట్టుకోవడం తర్వాత వీళ్ళిద్దరిని మనం ఈ రోజు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ లో క్లియర్ గా ఈ ఇల్లీగల్ ఇంటిమసీతోనే ఆ గొడవతోనే మేము చంపాము, కత్తితో ఆ తలని మొండాన్ని వేరు చేశామని కూడా చెప్పారు. సో ఆ కత్తిని కూడా మనం రికవర్ చేయడం జరిగిందండి. ఇంకా కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే వీళ్ళు ఇంకా ఎందుకు చంపారు, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, తగాదాలు ఏమైనా ఉన్నాయా, ఆస్తి తగాదాలు కానీ, లేదంటే వీళ్ళ మధ్య ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా కూడా ఆ కోణం కూడా వివరించడానికి వీళ్ళని రిమాండ్ పెట్టిన తర్వాత మనం కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది.